ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. లేక్ సిటీ బెంగళూరులో రోజు రోజుకు నీటి కొరత తీవ్రమవుతుంది. వేసవి మొదలు కాకముందే నీటి సంక్షోభంతో కటకటలాడుతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోరుబావులు ఎండిపోతున్నాయి. 4 రోజులుగా నీటి సరఫరా లేక వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. पानी के लिए बहुत प्रॉब्लम है. 6 महीने से तो पानी बिल्कुल नहीं आ रहा और ये पानी की वजह से कमर में दर्द, पैर में दर्द, पूरे औरतों को इस गली में बहुत प्रॉब्लम है. తన ఇంటికి నీరు లేదని సాక్షాత్తు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించడం బెంగళూరు నీటి ఎద్దడి పరిస్థితికి అద్దం పడుతుంది. Because all the borewells have been dry, including my house borewell also has been dry. డిప్యూటీ సీఎంకే నీటి కష్టాలు ఉంటే ఇక సామాన్య నగరవాసుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బిందెడు నీటి కోసం జనం రోడ్లపైకి వస్తున్నారు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు నీటి సంక్షోభాన్ని ట్యాంకర్ల యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు. గతంలో ఒక ట్యాంకర్ నీటి ధర 650 నుంచి 800 రూపాయలు ఉండేది. అయితే ఇప్పుడు ఏకంగా ఒక్కో ట్యాంకర్ నీటికి 2000కు పైగా వసూలు చేస్తున్నారు. అంత డబ్బు పెట్టి నీరు కొనలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. We are suffering for water, so we have our kids and everything. So each day is water is main important. Though for we apply for a load or something, they won't come. Okay, for load also we used to order like 3 days. Even we apply for 3 days, they won't come. So it has a demand. We are paying for a load 1500. Now they're asking for 2000. తీవ్రమైన నీటి కొరత నేపథ్యంలో బెంగళూరులోని పలు హౌసింగ్ సొసైటీలు కీలక సూచనలు చేస్తున్నాయి. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అంటున్నారు. ఒకవేళ ఎవరైనా నీటిని వృధా చేస్తే వారికి 5000 జరిమానా ఫైన్ కూడా విధిస్తున్నాయి. అంతేకాదు నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను కూడా నియమిస్తున్నారు. We are suffering for water for long, like almost 2 to 3 months. No water supply properly. If we call to service people also, they're telling it's switched off and no response. They're telling we'll call you, we will send you, but they're not giving any right response to us. బెంగళూరు నీటి ఎద్దడిపై డిప్యూటీ సీఎం శివకుమార్ సమీక్ష నిర్వహించారు. 6997 బోర్వెల్స్ ఎండిపోయినట్టు చెప్పారు. ప్రస్తుతం 7784 బోర్వెల్స్ మాత్రమే పనిచేస్తున్నాయని, మిగులు జలాలు ఉన్న బావులను గుర్తించినట్టు వెల్లడించారు. బెంగళూరు నగరవాసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తగిన నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ಅದರ ಪೈಕಿ ಸುಮಾರು 6997 ಡ್ರೈ ಆಗಿದೆ. ಸುಮಾರು 7784 ಈಗಾಗಲೇ ಫಂಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಇದೆ. ಈ ನೀರಿನ ಸಮಸ್ಯೆ ಬಗೆಹರಿಸಲಿಕ್ಕೆ ತಮ್ಗೆ ಈಗಾಗಲೇ ಗೊತ್ತಿದೆ, ಕಾವೇರಿ ಸ್ಟೇಜ್ 5th ಸ್ಟೇಜ್ ಕೂಡ ಮೇ ಎಂಡ್ಗೆ ಬಹುಶಃ ಪೂರ್ಣಗೊಳ್ತದೆ. ನಾನು 2 ದಿನದಲ್ಲೇ ಕೆಲವು ಸಮಸ್ಯೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು, ಅಲ್ಲಿಗೆ ನಾನು ಹೋಗಿ ಸ್ಪಾಟ್ ಇನ್ಸ್ಪೆಕ್ಷನ್ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. అటు గతేడాది చివర్లో కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయడం వల్లనే బెంగళూరులో తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.